తీరిన పగ. శ్రీకాంత్, శంకర్ అనే వాళ్ళిద్దరూ ఒక నౌకలో పనిచేసేవారు. శ్రీకాంత్ పనిచేయటంలో సమర్థుడు, బుద్ధిమంతుడు, విశ్వాసపాత్రుడును. అందుచేత నౌకలో పనిచేసే వారందరికీ అతనంటే చాలా అభిమానముండేది. నౌకాధిపతికి అతనంటే అమితమైన ఆదరం. ఈ కారణంగా శ్రీకాంత్ అంటే శంకర్కు ఈర్ష్యగా ఉండేది. ఒకసారి నౌక నడి సముద్రంలో ఉండగా నౌకాధిపతికి జబ్బు చేసి చనిపోయాడు. ఈ పరిస్థితుల్లో శ్రీకాంత్ నౌకాధిపతి బాధ్యతలన్నీ తానే నిర్వహించి నౌకను సురక్షితంగా తీరానికి చేర్చాడు. ఇది చూసి నౌక యజమాని సంతోషించి శ్రీకాంత్కు నౌకాధిపతి పదవి ఇచ్చాడు. ఇలా జరిగినందుకు నౌకలో పనిచేసే వారంతా సంతోషించారు. కానీ శంకర్ మాత్రం శ్రీకాంత్ను మరింతగా ద్వేషించసాగాడు. శ్రీకాంత్ ఇంటికి వెళ్ళి తనకు నౌకాధిపతి పదవి వచ్చిందని తన తండ్రితో చెప్పాడు. తండ్రి ఈ వార్త విని ఎంతో సంతోషించి, నాయనా, నువ్వెంటనే సుశీల ఇంటికి వెళ్ళి ఆమెతో నీ పెళ్లి నిశ్చయం చేసుకురా. నువ్వు సముద్రాల మీద వెళ్ళినప్పుడు ఆమె నన్ను కనిపెట్టుకొని ఉంటుంది అని అన్నాడు. సుశీల, శ్రీకాంతుల వివాహం గురించి అదివరకే మాటలు జరిగాయి. ఆమె ఆ నగరంలోకెల్లా గొప్ప అందగత్తెగా ప్రసిద్ధికెక్కింది. అందుచేత ఆమెను పెళ్లాడాలని చాలామంది యువకులు ప్రయత్నాలు చేస్తూ వచ్చారు. అలా ప్రయత్నించిన వారిలో రమాకాంతుడనేవాడు ఒకడు. అతను ఆమెను పెళ్లాడగోరినప్పుడు ఆమె తాను శ్రీకాంతుణ్ణి తప్ప మరెవర్నీ పెళ్లాడనని రమాకాంతుడితో స్పష్టంగా చెప్పింది. అందుచేత రమాకాంతుడు కూడా శ్రీకాంతుణ్ణి తీవ్రంగా ద్వేషించాడు. శంకర్, రమాకాంతుడు మిత్రులు. రమాకాంతుడు సుశీల చేత లేదనిపించుకొని తిరిగి రావటం శంకర్ చూశాడు. అతనికి సంగతి తెలిసిపోయింది. అతను రమాకాంతుణ్ణి పలకరించి, ఏమిటి విచారంగా ఉన్నావు అని అడిగాడు. రమాకాంతుడు తనకు జరిగిన పరాభవం గురించి చెప్పాడు. నీ దారికి అడ్డంగా ఉన్న ఆ శ్రీకాంతుణ్ణి తొలగించకూడదా అని శంకర్ రమాకాంతుణ్ణి ఉత్సాహపరచటానికి గాను అన్నాడు. రమాకాంతుడు నీరసంగా, శ్రీకాంతుడికి హాని కలిగిస్తే సుశీల ఆత్మహత్య చేసుకుంటానన్నది అని అన్నాడు. శంకర్ కొంచెం ఆలోచించి, అయితే శ్రీకాంతుడికి ప్రాణాపాయం లేకుండానే నీ దారికి అడ్డు తొలగే ఉపాయం నేను చెబుతాను అని అన్నాడు. రమాకాంతుడికి ఉత్సాహం వచ్చి, ఏమిటది అని అడిగాడు. విను, మా నౌక తిరుగు ప్రయాణమై వచ్చేటప్పుడు మా నౌకాధిపతి ఒక దీవిలో నౌకను ఆపి శ్రీకాంత్ను అక్కడ ఉండే దేశ విద్రోహి వద్దకు పంపాడు. ఆ విద్రోహి నుంచి శ్రీకాంతుడు ఏదో ఉత్తరం పట్టుకువచ్చాడు. ఆ సంగతి ప్రభుత్వానికి తెలిస్తే శ్రీకాంతుణ్ణి విచారించి ఖైదులో పెడతారు. నేనా పని చేయిస్తాను అని శంకర్ అన్నాడు. రమాకాంతుడు సుశీల ఇంటి నుంచి వచ్చిన కొద్దిసేపటికి శ్రీకాంతుడు వచ్చి సుశీల తండ్రితో మాట్లాడి మర్నాడే తనకు సుశీలకు వివాహం జరిగేటట్టు ఏర్పాటు చేసుకున్నాడు. మర్నాడు పెళ్లికి అంతా సిద్ధంగా ఉండగా రక్షక భటులు వచ్చి శ్రీకాంతుణ్ణి పట్టుకొని న్యాయాధికారి దగ్గరకు తీసుకుపోయారు. నన్నెందుకిలా పట్టి తెప్పించారు అని శ్రీకాంత్ న్యాయాధికారిని అడిగాడు. దేశ విద్రోహులతో నీకు సంబంధాలున్నట్టు నీ పైన ఆరోపణ జరిగింది అని న్యాయాధికారి అన్నాడు. ఆయన దీవిలో జరిగిన విషయం శ్రీకాంత్కు జ్ఞాపకం చేశాడు. మా నౌకాధిపతి చనిపోతూ తన ఆఖరు కోరికగా నన్నా మనిషి వద్దకు పంపాడు. ఆ మనిషి నాకొక ఉత్తరమిచ్చాడు. ఇంతకన్నా నాకేమీ తెలియదు. ఇందులో నేను చేసిన నేరం కూడా ఏమీ లేదు అని శ్రీకాంత్ న్యాయాధికారితో అన్నాడు. ఆ ఉత్తరమేది అని న్యాయాధికారి అడిగాడు. శ్రీకాంత్ తన జేబులో నుంచి ఉత్తరం తీసిచ్చాడు. న్యాయాధికారి ఆ ఉత్తరాన్ని చూసి కంగారు పడ్డాడు. తన తండ్రికి విద్రోహులతో సంబంధం ఉన్నట్టు ఆ ఉత్తరం స్పష్టం చేసింది. ఆ సంగతి బయటపడితే న్యాయాధికారికి చాలా ప్రమాదం. ఈ ఉత్తరం నువ్వు చదివావా అని న్యాయాధికారి అడిగాడు. లేదండి, ఇతరుల ఉత్తరాలు చదివే అలవాటు నాకు లేదు అని శ్రీకాంత్ అన్నాడు. ప్రస్తుతం నువ్వు కొద్ది కాలం పాటు చెరసాలలో ఉండు. నిన్ను త్వరలో విడిపించే ప్రయత్నం నేను చేస్తాను అని శ్రీకాంతుడికి అభయమిచ్చి న్యాయాధికారి ఆ ఉత్తరాన్ని అతని ఎదుటే తగలబెట్టేశాడు. అధికారులు శ్రీకాంతుణ్ణి ఒక దుర్గంలో ఖైదు చేశారు. ఇలా వారాలు, నెలలు గడిచాయి. తన నేరమేమిటో తెలుపమని, తెలుపని పక్షంలో తనను విడుదల చెయ్యమని శ్రీకాంత్ ప్రభుత్వానికి విజ్ఞాపన పంపాడు.
అతను విద్రోహులతో కుట్ర చేసిన కారణంగా శిక్ష పొందాడని అతనిని విడుదల చేయటం వీలు కాదని జవాబు వచ్చింది. శ్రీకాంత్ 4 ఏళ్లపాటు ఖైదు జీవితం అనుభవించి తనను ఈ స్థితికి తెచ్చిన వారిపైన పగ తీర్చుకోవాలని నిశ్చయించుకున్నాడు. కానీ అతనికి అవకాశం లేదు. ఇదిలా ఉండగా ఒకనాడు అతనున్న గది గోడలో ఏదో చప్పుడైంది. 2-3 రోజులు అలాగే చప్పుడై తర్వాత గోడరాయి ఒకటి కదిలింది. రాయి తొలగి పెద్ద రంధ్రం గోడలో ఏర్పడింది. ఆ రంధ్రం గుండా పక్క గదిలోని ఖైదీ శ్రీకాంత్ ఉండే గదిలోకి వచ్చాడు. శ్రీకాంత్ ఆ మనిషిని చాలా ఆశ్చర్యంగా చూశాడు. ఆయన వృద్ధుడు. ఖైదీలిద్దరి మధ్య మైత్రి ఏర్పడింది. రోజూ వాళ్ళు గోడలోని రాయి తొలగించి కలుసుకొని మాట్లాడుకునేవారు. వృద్ధుడు ఒక మందిరంలో పూజారి. ఆయనను అక్రమంగా ఖైదు చేశారు. శ్రీకాంత్ ఆయనకు తన కథంతా చెప్పి నన్నెందుకు ఖైదు చేశారో తెలియదు అని అన్నాడు. నువ్వు పెద్ద ఉద్యోగం సంపాదించావు, అందగత్తెను పెళ్లాడబోయావు. ఈ 2 కారణాల వల్ల నీకు శత్రువులేర్పడి ఉంటారు. నిన్ను ఖైదులో పెట్టించి వాళ్ళు లాభం పొంది ఉంటారు అని వృద్ధుడు అన్నాడు. అలా లాభం పొందగలవారు శంకర్ రమాకాంతులేనని శ్రీకాంత్ గ్రహించాడు. కానీ న్యాయాధికారి వారితో ఎందుకు చేరి ఉంటాడు? న్యాయాధికారికి నా మీద విరోధం ఉండనవసరం లేదే అని శ్రీకాంత్ అన్నాడు. నువ్వు తెచ్చిన ఉత్తరం ఎవరికో ఆ మనిషిని రక్షించడానికి న్యాయాధికారి నిన్ను జైల్లో పెట్టి ఉంటాడు. అలా కాకపోతే న్యాయాధికారి ఆ ఉత్తరాన్ని అధికారులకు ఇవ్వక ఎందుకు తగలబెట్టేస్తాడు అని వృద్ధుడు అన్నాడు. ఇలా ఏళ్లు గడిచిపోతున్నాయి. వృద్ధుడు శ్రీకాంతుడికి ఎన్నో విద్యలు నేర్పించాడు. వృద్ధుడికి జబ్బు చేసింది. ఈ జబ్బుతోనే తాను పోతానని ఆయనకు తోచింది. అందుచేత ఆయన శ్రీకాంతుణ్ణి దగ్గరకు పిలిచి, నాయనా, నాకీ జబ్బు నయం కాదు, నేను పోతాను. నువ్వు నా కొడుకు లాంటివాడివి. నా ధనమంతా సముద్ర తీరాన ఒక కొండ గుహలో దాచాను. ఎప్పటికైనా నీకు విముక్తి కలిగితే దాన్ని నువ్వు తీసుకొని ఉపయోగించుకో అని అన్నాడు. ఆ రాత్రే వృద్ధుడు చనిపోయాడు. మర్నాడు కాపలావాళ్లు వచ్చి వృద్ధుడి శవాన్ని చూసి దాన్ని ఒక గోనెలో పెట్టి మోసేవాళ్లను తీసుకురావటానికి వెళ్లారు. ఆ సమయంలో శ్రీకాంత్ గోడలోని రాయి తీసి వృద్ధుడి గదిలోకి వచ్చి గోనెలో నుంచి శవాన్ని తీసి తన గదిలోకి తీసుకుపోయి పడుకోబెట్టి దుప్పటి కప్పి తిరిగి తాను వృద్ధుడి గదిలోకి వెళ్ళి గోడలో ఉండే రాయి ఎప్పటిలాగా పెట్టేసి ఒక కత్తితో సహా వెళ్ళి గోనెలో దూరి పడుకున్నాడు. శవవాహకులు వచ్చి గోనె ఎత్తుకొని వెళ్ళి దాన్ని సముద్రంలో పారేశారు. శ్రీకాంత్ కత్తితో గోనె చించుకొని బయటకు వచ్చి ఈదుకుంటూ తీరాన ఉన్న రాళ్ల మధ్యకు చేరి అక్కడ దాక్కున్నాడు. మర్నాడు అతను వృద్ధుడు చెప్పిన గుర్తులను బట్టి గుహ కనుక్కొని అందులో తవ్వాడు. అక్కడ అతనికొక పెట్టె దొరికింది. ఆ పెట్టె నిండా బంగారము, రత్నాలు ఉన్నాయి. శ్రీకాంత్ వాటిలో కొన్ని తీసుకొని మిగతా వాటితో సహా ఆ పెట్టెను అక్కడే పాతిపెట్టి తన ఇంటికి చేరుకున్నాడు. అతను ఇంటికి చేరేసరికి అతని తండ్రి చనిపోయాడు. సుశీల రమాకాంతుణ్ణి వివాహమాడింది. శ్రీకాంత్ వీలు చూసుకొని గుహ నుంచి మిగిలిన బంగారము, రత్నాలు కూడా తెచ్చుకొని నగరంలో దివ్యమైన భవనం కట్టించుకొని కొత్త జీవితం ఆరంభించాడు. అయితే అతనికి మనశ్శాంతి లేదు. తన శత్రువులపైన పగ సాధించటానికి అతను ప్రయత్నాలు ప్రారంభించాడు. శ్రీకాంత్ ఖైదులో ఉండిన కాలంలో శంకర్ వర్తకుడుగా చాలా పైకి వచ్చాడు. రమాకాంతుడు ఉన్నత సైనిక అధికారి అయ్యాడు. అతను బాగా ధనం సంపాదించాడు. న్యాయాధికారి న్యాయమూర్తిగా పెరిగాడు. శ్రీకాంత్ శత్రువులందరూ బాగుపడి పైకి వచ్చారు. ఒకనాడు శ్రీకాంత్ ఒక కుర్రవాణ్ణి ప్రమాదం నుంచి తప్పించడం జరిగింది. ఆ కుర్రవాడు కృతజ్ఞతతో శ్రీకాంతుణ్ణి తన తండ్రులకు పరిచయం చేయటానికి తీసుకుపోయాడు. సుశీల, రమాకాంతులే ఆ కుర్రవాడి తల్లిదండ్రులు. సుశీల శ్రీకాంతుణ్ణి పోల్చుకున్నది. కాని రమాకాంతుడు గుర్తించలేదు. నగరంలోని ధనిక శ్రేష్ఠుడు కావటం చేత శ్రీకాంతుడికి న్యాయమూర్తితో తేలికగా పరిచయమైంది. న్యాయమూర్తికి 2వ పెళ్ళై భార్య ఉన్నది. ఆమెకు అంతులేని ధనదాహం. డబ్బు కోసం ఆమె ఎంతటి దారుణాలు చేయటానికైనా సిద్ధమేనని శ్రీకాంత్ తెలుసుకున్నాడు. ఆమె ద్వారా న్యాయమూర్తిపై పగ సాధించ నిశ్చయించుకున్నాడు. ఒకనాడు అతను మాటల సందర్భంలో
తన వద్ద క్రమంగా ప్రాణాలు తీసే విషాలున్నాయని అన్నాడు. వాటిని ప్రయోగిస్తే మనిషి మంచాన పడి చస్తాడని, విషప్రయోగం జరిగినట్టు ఎవరూ అనుమానించలేరని అన్నాడు. న్యాయమూర్తి భార్య తనకలాంటి విషమివ్వమని శ్రీకాంతుణ్ణి కోరింది. శంకర్ పెద్ద ఎత్తున ఓడ వ్యాపారం చేసేవాడు. అతనికి వర్తకులు సరుకు అరువిచ్చేవారు. అతని వర్తకానికి ఓడలను కిరాయికిచ్చేవారి నుంచి శ్రీకాంత్ ఆ ఓడలను కొని ఓడ సిబ్బందికి తన వాళ్లను ఏర్పాటు చేసి అవి చేరవలసిన రేవులకు చేరకుండా చూసి ఆ నౌకలు సముద్రంలో మునిగిపోయినట్టు వార్తలు తెప్పించాడు. బాకీదార్లందరూ శంకర్ను చుట్టుముట్టి తమ బాకీలు వసూలు చేశారు. శంకర్ దివాలా తీశాడు. ఆ విధంగా శ్రీకాంత్ శంకర్పై పగ తీర్చుకున్నాడు. రమాకాంతుడు సైనిక అధికారిగా ఉండి అంత ధనం ఎలా సంపాదించాడన్నది శ్రీకాంత్ ఆరా తీయగలిగాడు. రమాకాంత్ తనపై అధికారి సొత్తు కాజేసి అతన్ని ఎవరిచేతనో చంపించాడని తెలుసుకొని ఆ సంగతి బయటపెట్టాడు. రమాకాంతుణ్ణి విచారణ చేశారు. నిజం బయటపడింది. అవమానం భరించలేక రమాకాంత్ ఆత్మహత్య చేసుకున్నాడు. న్యాయమూర్తికి మొదటి భార్య వల్ల ఒక కుమార్తె ఉండేది. న్యాయమూర్తికి ఆమె అంటే చాలా ప్రేమ. న్యాయమూర్తి రెండో భార్య శ్రీకాంత్ విషమని ఇచ్చిన దాన్ని తన సవతి కుమార్తె మీద ప్రయోగించింది. ఆ పిల్లను చనిపోయినట్టు నటించమని శ్రీకాంత్ ముందుగానే హెచ్చరించాడు. తన కుమార్తె నిజంగానే చనిపోయిందనుకొని న్యాయమూర్తి ఆమెను శవపేటికలో పెట్టి సమాధి చేయించాడు. తర్వాత శ్రీకాంత్ ఆమెను సమాధి నుంచి తీయించి ఆమె ప్రేమించిన యువకుడికిచ్చి పెళ్లి చేశాడు. తన రెండో భార్య చేసిన విషప్రయోగం వల్ల తన కుమార్తె పోయినట్టు న్యాయమూర్తికి తెలియవచ్చింది. న్యాయమూర్తి ఆమెను దుర్భాషలాడాడు. తన గుట్టు బయటపడిందని ఆమె ఆత్మహత్య చేసుకున్నది. తర్వాత ఒకసారి న్యాయమూర్తి తన తండ్రి వెంట శ్రీకాంతుణ్ణి చూసి ఆశ్చర్యపోయాడు. శ్రీకాంత్ తానెవరైంది బయటపెట్టాడు. అతని కథంతా విన్నాక న్యాయమూర్తికి మతి చెడి పిచ్చివాడైపోయాడు. న్యాయమూర్తి తండ్రిని శ్రీకాంత్ తన తండ్రిలాగే చూసుకుంటూ శత్రువుల మీద పగ తీర్చుకున్న సంతృప్తితో సుఖంగా జీవించాడు.